ఈరోజు సుచిత్ర గారికి ఈ చైర్మన్ ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆపదొచ్చినా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసిన దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వీరయ్య గారికి ఒక మంచి పదవి ఇవ్వాలనేది పార్టీలో నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఒక కిరాతకంగా వారు హత్యగా వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ మొత్తం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయాన చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దోషులు ఎంతైనా కానీ కఠినంగా శిక్షించాలి, సీరియస్గా తీసుకోవాలని చెప్పి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా సుచిత్ర గారిని కుటుంబ సభ్యులు పరామర్శించడం కోసం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా స్వయంగా వచ్చి శోకతప్తులైన కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి సుచిత్ర గారికి విద్యాశాఖ మంత్రులు వారే ఈ లైబ్రరీ శాఖ మంత్రులు తన శాఖలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించడం అనేది వారు పార్టీ కార్యకర్తలకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. కష్టకాలం ఉన్న కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందనేది చేతల్లో ప్రకాశం జిల్లాలో నిరూపించినటువంటి యువ నాయకులు లోకేష్ గారికి ఈ సభా వేదిక ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ సభా వేదిక నుంచి వారికి నేను వారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రానికి, భావితరాల ప్రజలకి లోకేష్ గారు సేవలు చాలా విలువగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు మెండుగా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఈ సంస్థ విషయంలో చూస్తే ఇచ్చిన రిపోర్ట్లో మహిళకి చైర్మన్కి ఇచ్చారు, కానీ 33% కోటా అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి కూడా 33% ఉద్యోగస్తులు ఉన్నారు. మిగిలినటువంటి 66% ఖాళీలు ఉన్నాయి. ఇందులో కొన్ని నింపుకునే విధంగా అవకాశం ఉంది. వాటిని కూడా చైర్మన్ గారు అది రివ్యూ చేసుకొని ఆ పోస్ట్ భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక పాలక సంస్థల నుంచి లైబ్రరీకి రావాల్సిన సెస్ కూడా చాలా భారీ మొత్తంలో బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 25 కోట్ల రూపాయలు వసూలు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందులో విడతల వారీగా కొంతైనా ఈ లైబ్రరీకి చేసే విధంగా చేసినట్లయితే లైబ్రరీని మనం అభివృద్ధి పదం నడిపించడమే కాకుండా ఇది పురోభివృద్ధి చెందిన తర్వాత అక్కడక్కడ టౌన్లో కూడా రీడింగ్ రూమ్స్, అంటే అట్లీస్ట్ న్యూస్ పేపర్స్ చదివే విధంగా కొన్ని రీడింగ్ రూమ్స్ మనకు మెయిన్ సెంటర్ కలెక్టరేట్ కావచ్చు, వాకర్స్ ఏరియాలో కూడా అలాంటివి ఏర్పాటు చేసే విధంగా కూడా చైర్మన్ గారు దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు కూడా విద్యాధికారులని ఈరోజు మన చైర్మన్గా కూడా నియమించడం ఒక మంచి సుపరిణామం. దీంతో పాటుగా ఈరోజంతా డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. ఈ లైబ్రరీలో ఎంతవరకు డిజిటలైజ్ చేశారో కానీ నాకైతే అవగాహన లేదు దాని గురించి. మీరు తప్పనిసరిగా లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసి భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఈరోజు ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒంగోలులో చదువుకునే వాళ్ళందరూ కూడా లైబ్రరీకి వచ్చి న్యూస్ పేపర్తో పాటు బుక్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి ఈరోజు లైబ్రరీ రావడం కూడా కనుమరుగైన పరిస్థితుల్లో అత్యాధునికమైనటువంటి రీడింగ్ రూమ్కి దాంతోపాటు ఈ డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి విద్యాశాఖ మంత్రులైతే లైబ్రరీస్ని లోకేష్ గారు పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించే విధంగా కూడా వారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా అభివృద్ధి పరంగా లైబ్రరీస్ కోసం మరింత కేటాయింపులు చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో రచయితలకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా లైబ్రరీకి వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా అయితే విద్యాశాఖ మంత్రులు లైబ్రరీ చాలా విలువైంది అని ప్రతి స్కూల్స్లో కూడా లైబ్రరీస్కి నింపుతూ లైబ్రరీ పోస్టులు కూడా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ ఈ లైబ్రరీకి డిపార్ట్మెంట్ స్టాఫ్ను కూడా మీరు శాఖా గ్రంథాలయాలు కావచ్చు, గ్రామీణ గ్రంథాలయాలు కావచ్చు, మీరు కూడా సిబ్బంది సమయపాలన పాటిస్తూ
మీరు ఇచ్చేటువంటి సేవల్ని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఒక బ్యానర్ రూపంలోనో పోస్టర్ రూపంలో కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ లైబ్రరీకి వెళ్తే లాక్ చేసే విధానం కాకుండా వాటిలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా తెలియజేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇంతగా విద్యార్థుల్లో కూడా లైబ్రరీకి సంబంధించి మొక్కుబడిగా ఒక పరీక్ష రాసేసి ఈ మీటింగ్ పెట్టామని రాసుకొస్తున్నారు. అలా కాకుండా వాళ్ళలో అవగాహన కల్పించే విధంగా లైబ్రరీన్స్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో నేను ఒకటే చెప్తాను, అక్కడ విచ్చేసిన అందరికీ కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు పరిస్థితుల్లో 10 లక్షల కోట్లు మనకు అప్పిస్తే చెప్పిన దాని ప్రకారం అభివృద్ధిని సంక్షేమాన్ని మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు భారతదేశంలో అత్యధిక మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి నేను గొప్పగా చెప్తున్నా. అదేవిధంగా మహిళలకు సంబంధించి దీపం పథకం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, భారతదేశంలోనే అత్యధికంగా సంక్షేమం అందిస్తున్నాం. గ్రామాల్లోకి పోతే అభివృద్ధి అనేది చూపించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా కాలువలు రాలేదు, రోడ్లు రాలేదని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. అది మన ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు మీరు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు ఉన్నటువంటిది మీరు ఒక్కొక్కరు చూస్తున్నారు. 5 సంవత్సరాల్లో చాలా ప్రాజెక్టులు అయిపోయినాయి. ఒంగోలుకు వచ్చేటువంటి మంచినీటి స్కీమ్ కావచ్చు, పోతురాజు కాలువ కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ ప్రతి గ్రామాల్లో కూడా ఆగిపోయి ఉన్నాయి. అదే ప్రభుత్వం కంటిన్యూస్గా ఉన్నట్టయితే ఈరోజు అభివృద్ధి ఇంకో పదంలో ఉండేటువంటిది ఉన్నాయి. ఈ సందర్భం అయినా కానీ మీ అందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, కంటిన్యూస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొనే విధంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ పరిస్థితి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రంథాలయాలకు కూడా అప్పులు అనేది పైనుంచి వచ్చిన వారసత్వంలో కూడా ఒక భాగంగా ఉంది. అయినప్పటికీ కూడాను విద్యాశాఖ మంత్రులు గ్రంథాలయాల్ని బలోపేతం చేయాలి, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి అనేటువంటి కృషితో పట్టుదలతో ఉన్నారు. లీప్ అనేటువంటి విద్యా విధానం ద్వారా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే విధానంలో దానిలో లైబ్రరీతో పాటు పిల్లలకు అవసరమైనటువంటి స్విమ్మింగ్ పూల్తో సహా ఉండి ఏర్పాటు చేసేటువంటి మోడల్ స్కూల్స్ని ఈ నియోజకవర్గానికి ఒకటి త్వరలో కూడా ఏర్పాటు చేసే విధంగా విద్యాశాఖ మంత్రి వారు కృషి చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనందరం కూడా ఈ లైబ్రరీస్ని పటిష్టం చేసే కోసం మన ప్రాంతాల నుంచి లైబ్రరీకి ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించాలని తెలియజేసుకుంటూ చైర్మన్గా ప్రమాణం చేసుకున్న సుచిత్ర గారికి నేను ఏదైతే ఉందో ఒక బాధ్యతని పార్టీ మీ మీద మీ కుటుంబానికి అండగా ఉండాలి, మీకు పూర్తిగా అండగా ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు ఇచ్చినటువంటి బాధ్యతల్ని పూర్తిగా మీరు పరిపూర్ణంగా నిర్వర్తించి మంచి పేరు తీసుకొచ్చే జిల్లాలో ఈ పాఠకులకి అందుబాటులో విధంగా వినూత్నంగా ఉండేటువంటి సేవలు అందించేలా మీకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్స్ అండి.